రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకం నుంచి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. మిత్రులారా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే నక్సల్ ఐడియాలజీని, నక్సల్ హింసను పూర్తిగా అణిచివేస్తామని చెప్పి, నక్సల్ ప్రభావిత ప్రాంతాలని పూర్తిగా విముక్తం చేస్తామని చెప్పి ప్రకటించారు. ప్రకటించిన కొద్ది రోజులకే నక్సలైట్లకు భారీ దెబ్బ పడింది. ఏకకాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒకే సమయంలో దాదాపు 29 మంది నక్సల్స్, అందులో 2-3 చాలా కీలకమైనటువంటి నాయకులు హతమయ్యారు. ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అబూజ్ మాడ్ అనేటటువంటి పర్వత ప్రాంతంలో జరిగింది, అటవీ ప్రాంతంలో జరిగింది. అబూజ్ అంటే ఏమీ తెలియనటువంటి, అంటే అసలు ఒక గుహ్యమైనటువంటి, రహస్యమయమైనటువంటి అన్నటువంటి అర్థం వస్తుంది. మాడ్ అంటే అడవి, అంటే దట్టమైనటువంటి కీకారణ్యం లాంటి అడవి అనేటటువంటి ప్రాంతము అబూజ్ మాడ్. ఈ అబూజ్ మాడ్లో కాన్కేర్ జిల్లా, నారాయణపూర్ జిల్లా, ఈ రెండు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఈ 3 జిల్లాలు కలిసేటటువంటి చోట ట్రై జంక్షన్. ఈ ప్రాంతంలో నక్సలైట్లు మొదటి నుంచి కూడా చాలా బలంగా ఉన్నారు. ఈ జిల్లా నుంచి ఆ జిల్లాలోకి వెళ్తారు, ఛత్తీస్గఢ్లోంచి మహారాష్ట్రలోకి వెళ్తారు. మహారాష్ట్ర పోలీసుల నుంచి యాక్షన్ ప్రారంభమైనప్పుడు ఛత్తీస్గఢ్లోకి రావడం, ఇవన్నీ చేస్తూ ఆ ప్రాంతాన్ని తమ కంచుకోటగా మార్చుకున్నారు. ఈ బస్తర్ డివిజన్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలోనే ఇటీవల భద్రతా దళాలు చాలా అద్భుతమైనటువంటి ఆపరేషన్ని నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో నక్సలైట్లు 29 మంది హతమయ్యారు. ఈ ఆపరేషన్లో దాదాపు 200 మంది జవాన్లు పాల్గొన్నారు. జిల్లాకి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్, బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి జవాన్లు, అదేవిధంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో ఆరితేరినటువంటి వాళ్ళు దాదాపు 50 కిలోమీటర్లు రాత్రిళ్ళు నడిచి తమ వెంట తీసుకెళ్ళినటువంటి పళ్లను భోజనం చేస్తూ అడవిలో నక్సలైట్లకు ఏమాత్రము తెలియకుండా బినాగుందా అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి హపాతోలా అడవుల్లోకి వెళ్ళారు. ఈ అడవిలో ఉన్నటువంటి 6 కొండల్ని దాటి వెళ్ళారు. అంటే ఒక ఆపరేషన్ నిర్వహించటం కోసం జవాన్లు ఎన్ని సవాళ్ళను ఎదుర్కొన్నారో చూడండి. 6 కొండలు, ఒక్కొక్క కొండ 500 మీటర్ల నుంచి 700 మీటర్ల ఎత్తుంది. వాటిని అధిగమించి వెళ్ళిన తరువాత చిట్ట చివరి కొండ కాల్పార్ కొండ అని ఉంటుంది. ఆ కొండ మీద నక్సలైట్ల సమావేశం జరుగుతోందని తెలిసి కొండపైకి నిదానంగా, శత్రువుకి తెలియకుండా నిదానంగా ఎక్కి మాటు వేసి శత్రువుకి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి పూర్తిగా దిగ్బంధనం చేయటం జరిగింది. అప్పటి వరకు నక్సలైట్లకు, అంటే మావోయిస్టులకు ఇది తెలియలేదు. మావోయిస్టులకు ఎప్పుడైతే తెలిసిందో ఒక్కసారిగా కలవరపడ్డారు. తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారు. ఆ కాల్పులకు అప్పటికే పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ కూడాను, భద్రతా దళాలు కూడాను జవాబిచ్చాయి. ఈ మొత్తం ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు చనిపోయారు. అందులో చాలా కీలకమైనటువంటి పర్తాపూర్ ఏరియా కమిటీ మొత్తము వైపౌట్ అయిందని చెప్పి భద్రతా దళాలు చెప్తున్నారు. అదేవిధంగా కీలకమైనటువంటి నాయకుడు శంకర్రావు అనేటటువంటి వ్యక్తి, అతని మీద 25 లక్షల రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. అతను కూడా హతమయ్యాడని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద ఛత్తీస్గఢ్లో నక్సలైట్లకు ఇదొక చాలా పెద్ద దెబ్బ. దీనివల్ల నక్సల్ కార్యకలాపాలు మళ్ళీ పుంజుకోవడానికి కొంత సమయం పడుతుంది. పూర్తిగా నక్సలిజం అంతమైంది, లేకపోతే మావోయిస్టు ఆలోచన విధానం లేదా మావోయిస్టు ఆర్గనైజేషన్ పూర్తిగా అంతమైందని మనం చెప్పలేము. కానీ గత 4 నెలల నుండి 2024లో ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులను భద్రతా దళాలు హతమార్చాయి. మరొక 125 మందిని అరెస్ట్ చేశాయి. ఒక 140 మంది ఇప్పటికే ప్రభుత్వానికి లొంగిపోయారు. అంటే దాదాపుగా నక్సల్ ఉద్యమపు వెన్ను విరిచినట్టుగా అయింది. ఇప్పటికీ నక్సల్ ఉద్యమం పూర్తిగా, మావోయిస్టులు పూర్తిగా అంతరించిపోయారని చెప్పలేం. కానీ వాళ్ళ ఉద్యమానికి సంబంధించినంత వరకు
వాళ్ళ స్ట్రాంగ్ పాకెట్ ఒక్కొక్కటిగా భద్రతా దళాల చేతుల్లోకి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ హింసలో వాళ్ళు నలిగిపోతున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతాన్ని భద్రతా దళాలు దిగ్బంధనం చేసినటువంటి కారణంగా చాలామంది నక్సలైట్లు అడవులు వదిలి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. బయటకు వస్తే అరెస్ట్ అవుతాం కాబట్టి అడవుల్లోనే పరిమితమై ఉండిపోతున్నారు. వయస్సు మళ్ళినటువంటి నక్సల్ నాయకులకు కనీసం మందులు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను ఆసుపత్రిలో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు కూడాను వాళ్ళని భద్రతా దళాలు అరెస్ట్ చేస్తున్నాయి. దీనితో ఒక రకమైనటువంటి నైరాశ్యం ఈ మావోయిస్టు ఉద్యమంలోని ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా యొక్క వ్యూహం వల్ల అన్ని రాష్ట్రాలు, అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా మరొక వైపు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక జిల్లా ఉంటుంది. ఆ జిల్లా కూడాను అన్నిట్లోనూ ఏకకాలంలో ఆపరేషన్స్ నిర్వహించటం వల్ల నక్సల్ ఉద్యమం నెమ్మదిగా నీరుగారుతోంది. వాళ్ళ పోరాటము కొన్ని పాకెట్స్కి పరిమితమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా కోస్తా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కొంత కదలికలు ఉన్నప్పటికీ, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో కొంత కదలికలు ఉన్నప్పటికీ, ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో మళ్ళీ పార్టీని పునరుజ్జీవనం ఇవ్వడం కోసం మళ్ళీ పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా మొత్తం పూర్తిగాను విఫలమైనాయి. ఓవరాల్గా మావోయిస్ట్ ఆలోచన విధానం ఆధారంగా నడుస్తున్నటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఇవి తిరోగమనంలో ఉన్నాయి. తాజా ఎన్కౌంటర్ అదే విషయాన్ని రుజువు చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.